దేవునికి స్తోత్రం. ఈ దిన సర్వాధిపతైన దేవాదేవుడైన యెహోవా ఉన్నతమైన వాగ్దానం ఆజ్ఞ దీపముగాను ఉపదేశం వెలుగుగాను ఉండును. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం. ప్రియా సర్వాధిపతైన దేవాదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు సర్వోన్నత నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరందరూ సురక్షితంగా ఉన్నారు కదూ. ఆ మహిమాస్వరూపుడి యొక్క మహాకృప మీతో, మీ బిడ్డలతో, మీ కుటుంబంతో ఉండాలని నిత్యము ప్రభు సన్నిధానంలో ప్రార్థిస్తున్నాను. ప్రభు సర్వాధిపతి అయిన దేవుడు, ఆయనే న్యాయాధిపతి, అధిపతి అయిన ప్రభు. ఆయన ఆజ్ఞ దీపముగాను ఆయన ఉపదేశం వెలుగుగాను మనకుండను. శిక్షార్థమైన గర్దింపులు జీవమార్గములు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ద్వారా మనకి ఎంతో జయము, విజయము, ఆదరణను, ఆనందము కలుగుచున్నది. దేవుని వాక్యము నేడు మనందరికీ కూడా గొప్ప త్రావు చూపిస్తున్నది. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రావుకు వెలుగే ఉన్నదని కీర్తన 119, 105 వచనంలో మనం చూస్తున్నాం. మీ చేతితో పట్టుకుని ఉన్న బైబిల్ గ్రంథం దేవుని చేత మీకు ప్రత్యేకముగా దయచేయబడి ఉన్నది. అందులో పరిశుద్ధాత్మ స్వరమును వినవచ్చునని నేను ప్రభుపేట తెలియపరుస్తున్నాను. ఆత్మీయ జీవమై ఉన్న వాక్యములు, మీరు నడవలసిన దైవ చిత్తానుసారమైన మార్గం మీకు తెలియజేయుచున్నది పరిశుద్ధ గ్రంథం. బైబిలు ప్రవచన వాక్యంలో నిండి ఉన్నది. ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. తెల్లవారి వేకు చుక్క మీ హృదయములలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటు వెలుగుచు దీపమైనట్టుంది. దాని యందు మీరు లక్ష్యమించినట్లా మీకు మేలు అని 2 పేతురు 1:19 మనం చూడగలుగుతున్నాం. దేవుని బిడ్డలారా, సముద్రం పొంగుచున్నది, తుఫాను విసురుచున్నది, కటికి చీకటి ఆవరించుచుండగా నావికునికి వేకు చుక్క కనపడి త్రావను తెలియచేయుచున్నది. ఏ మార్గమున వెలుచున్నానని అతడు గుర్తించును. నావికునికి వేకువ చుక్క ఎంతో ఆ ప్రకారమే బైబిల్ గ్రంథం మనకున్నది. దేవుని బిడ్డలారా, ఆజ్ఞ దీపముగా ఉన్నది, ఉపదేశం వెలుగుగా ఉన్నది. శిక్షార్థమైన గర్దింపులు జీవమార్గంలోని మీరు గుర్తించండి. పరిశుద్ధాత్మ దేవదేవుడు, మన ప్రియ సర్వాధిపతి అయిన ప్రభు, న్యాయాధిపతి అయిన దేవుడు మనకున్నాడు. మనకింతటి గొప్ప అద్భుతమైనటువంటి వాక్యాన్ని మనకు అందించాడు. వాక్యమైన యేసు, వాక్యమే యేసు, యేసే వాక్యం. మనం ఎప్పుడైతే దేవుని వాక్యం నందు నిరీక్షణ విశ్వాసం కలిగి ఉన్నామో, ఈ ప్రవచన వాక్యం నందు ఉన్నామో, అప్పుడే మన జీవితంలో ఎన్నెన్నో అద్భుత కార్యాలు ప్రభు జరిగించగల గొప్ప దేవుడు. ఐగుప్తును విడిచి బయలుదేరి వెళ్ళిన ఇశ్రాయేలు ఎర్ర సముద్రం దాటిన తర్వాత వారికి దైవ చిత్తం తెలియచేయటకు మేఘస్తంభముగాను అగ్నిస్తంభంగా ఉండిన మహిమానుతుడైన మేఘస్తంభము వారికి ముందుగా నడిచిన త్రోవ చూపెను. ఎక్కడ దిగవలను, ఎన్ని దినములు ఉండవలను అని మేఘస్తంభములే నిర్ణయించను. అందువలన వారు దైవ చిత్తంను గూర్చి చింతించవలసిన అవసరం లేకుండా పోయింది. దేవుని బిడ్డలారా, మన ప్రభు సర్వాధికారి అయిన దేవుడు, ఆయన సర్వాధిపతి అయిన ప్రభు. అయితే కానాను చేరినప్పుడు మేఘస్తంభంలో లేవు. దేవుడు వారికి ధర్మశాస్త్రమును దయచేశాడు. ఇప్పుడు వారి వెలిచూపు వలన కాక విశ్వాసం వలన నడవలసి వచ్చింది. దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రం ద్వారా ఇశ్రాయేలుకు దేవుని చిత్తం తెలియజేయబడిన అని అపోస్తులైన పౌలు తెలియజేయుచున్నాడు. ఆయన చిత్తము ఎరిగిన ధర్మశాస్త్రమందు ఉపదేశం పొందిన వాడివై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కావా. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. ఏ విషయమందైనా సరే బైబిల్ గ్రంథం ఏమి చెప్పుచున్నదని ఆసక్తిగా పరిశీలించి చూడండి. ప్రవర్త ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోనండి. యెషయా గ్రంథం 34:16. దేవుని బిడ్డలారా, మీరు దేవుని గ్రంథాన్ని చదవండి, పరిశీలనగా చదవండి. దేవుడు తన ఉన్నతమైన ఆలోచనలతో కలిగి ఉన్నాడు. దేవుడు తన ఉన్నతమైన తలంపుల ద్వారా మనం బలపరచబడాలి. భిన్న బోధనల గురించి ప్రశ్నలైనను సరే, జీవిత సమస్యలకు సంబంధించిన ప్రశ్నలైనను సరే, బైబిల్ గ్రంథమందు జవాబులు కలవు. కాబట్టి బైబిల్ గ్రంథము నామకార్థముగా చదవక బెరయా క్రైస్తవుల వలె ప్రతి దినము లేఖనలను పరిశోధించండి. తప్పకుండా లేఖనము ఎంత పరిశోధన సత్యమైన లోతుగాను బహుదూరంగా ఉన్నది. పరిశుద్ధాత్మ దేవదేవుడికి మహిమార్థంగా దేవుని వాక్యాన్ని లోతుగా చూడండి. అప్పుడు ప్రభు తన చిత్తంను మీకు నాకు తెలియపరుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడి చిత్తం ఏంటి, దేవుడి ఉద్దేశం ఏంటి, దేవుడి ఆలోచనలు ఏంటి, దేవుడి తలంపులు ఏంటి అని మనం గుర్తించినప్పుడు దేవాదేవుడు మనకు అర్థమవుతాడు. ఆ మహామహుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, పరిపూర్ణుడు, అత్యున్నతుడు, సర్వాధిపతి అయిన దేవుడికి మహిమకరంగా మీరు జీవిస్తూ ఆయనతో కొనసాగాలి. ఆయన నామానికి మహిమార్థంగా ముందుకెళ్ళాలి. లోకాన్ని జయించాలి. లోకాన్ని జయించే జయం మన విశ్వాసమే కనుక ఇప్పుడే ఆయనందు మీరు ప్రార్థనందు పట్టుదల కలిగి ఉండండి.
మీకు తప్పకుండా క్షేమాభివృద్ధి దేవుడు కలుగు చేయగల దేవుడు. దేవుని కృప మీతో ఉంటుంది, దేవుడి సన్నిధి మీతో ఉంటుంది, దేవుడు ఎల్లప్పుడూ మీతో ఉంటాడు. ప్రార్థనందు గొప్ప పట్టుదల కలిగి, దేవుని వాక్యం ముందు నిలకడ కలిగి, దేవుని వాక్యములు ముందుకు సాగండి. దేవుని ఆజ్ఞ దీపముగా ఉన్నది, ఉపదేశం వెలుగుగా ఉంది కనుక దేవుని ఆజ్ఞ, దేవుని యొక్క ఉపదేశం మీరు తప్పగా మీరు పొందుతూ ఆయనతో కొనసాగండి. ప్రభు కృప నిరంతరం మీతో ఉండుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ సర్వాధిపత్యమైన పరమ తండ్రి, ఓ నా ప్రియ సర్వశక్తి సంపన్నుడా, సర్వకృపామయుడా, విశ్వ విజయప్రదాత, విశ్వ చక్రవర్తమైన పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానం బట్టి మీకు స్తోత్రాలు. ఆజ్ఞ దీపముగాను ఉపదేశం వెలుగుగా ఉండని దేవుడు ఉన్నావా మీరు వాగ్దానం చేశారు. నీ ఆజ్ఞ ప్రకారం, మీ ఉపదేశం ప్రకారం మేము మీతో కొనసాగటాన్ని మీకు మాకు దయచేసి ఏ షాదులోని కీళ్ళలోని బిడ్డలు ఎవరు ఉండకుండా అందరికీ అంతటా కూడా శాంతి, సమాధానం, నెమ్మది, ఆదరణ బిడ్డలు దయచేయమని, పరిశుద్ధాత్మ మీ జయ విజయం దయచేసి బిడ్డలందరికీ నిండుగా మెండుగా మీ దీవుల ఆశీర్వాదాలు దయచేయమని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.